ముఖ్యంగా యువతకి మీకు ఎందుకు వనరులు లేవు? మీకు డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? డబ్బులు ఎటు వెళ్తున్నాయి? ఒకవైపు మీకు ఉపాధి అవకాశాలు లేవు, ప్రైమరీ హెల్త్ కేర్ లేదు, పత్తిపాడు నియోజకవర్గంలో రోడ్లు వేయడానికి అవకాశాలు లేవు. మరి డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? 40,000 కోట్లు సారా మీద మద్యాన్ని నిషేధిస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజున సారా నమ్ముకుంటూ 40,000 కోట్ల రూపాయలు సంపాదించి 60 రూపాయలు ఉండే మద్యాన్ని 200 రూపాయల పైన మద్యాన్ని అమ్ముకుంటూ దాదాపు 40,000 కోట్లు మీ లివర్ని, మీ ఆరోగ్యాల్ని, మీ మొత్తం బ్రెయిన్ ని పాడు చేసేంత, నరాల్ని పాడు చేసేంత ఈ మద్యాన్ని మీకు సప్లై చేసి మద్యాన్ని నిషేధిస్తానన్న వ్యక్తి ఈ రోజున మీకు ఈ విధంగా చేశాడు. నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను. నేను దశాబ్దంగా 2009లో మన రాజకీయ ప్రస్థానం మొదలు పెడితే నేను మాటిస్తే నిలబడతా. పత్తిపాడు రైతాంగానికి నేను నిలబడుతున్నాను. మీకు ఏదైతే సాగునీటి అవసరాలు ఉన్నాయో వాటికి నిలబడతాను. కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యం, ఇన్ని చేతులు లెగుస్తా ఉన్నాయి, ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు. ఇదే కూటమి లక్ష్యం. మీకోసం నేను పోరాటం చేస్తానని మీకు నమ్మకం ఉందా? మీకోసం పోరాటం చేస్తానన్న నమ్మకం మీకుందా? మీకోసం నేను కూటమి ప్రభుత్వంలో నేను మీ గొంతునవుతాను, మీ గళాన్నవుతాను, మీ గుండెనవుతాను, మీ గుండె చప్పుడునవుతాను. మీరెక్కడ ఉపాధి అవకాశాలు కానీ, ఐటీ పరిశ్రమలు కానీ అన్ని ఇక్కడే ఉండాలి. మన కాకినాడ పార్లమెంట్ లో ఉండాలి, తూర్పు గోదావరి జిల్లాలో ఉండాలి. మీ తల్లిదండ్రులను ఇక్కడ వదిలేసి, మీ ఇంట్లో పెద్దలను వదిలేసి కాకుండా వర్క్ ఫ్రం హోమ్ తీసుకొచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. నేను చంద్రబాబు గారికి మొన్న సభలో మాట్లాడుతూ ఒకటే చెప్పాం, మనందరం మీరు ఏ కులం, థ్యాంక్ యూ, మనందరినీ కుల గణాంకాలు తీసుకుంటారు. మీదే కులం, మీకు ఎంత ఆదాయం అని. ఎవరన్నా సరే మిమ్మల్ని అడిగారా నీకేమి ఇష్టం, ఏ పని చెయ్యాలనుంది, ఏమి నేర్చుకోవాలనుంది? అది కూటమి ప్రభుత్వం ఆ గణాంకాలు తీయిస్తాను. మీరు చొక్కా తీసేసి బయటకు వస్తున్నారంటే ఎంత ఉంది ప్రేమ మీకు, ఎంత పోరాట శక్తి ఉంది, ఎంత నిలబడగలిగే తత్వం ఉంది, ఎంత పోరాటం ఉంది. ఈ రోజున జనసేన ఒక గుండా ప్రభుత్వాన్ని తట్టుకుంటుందంటే అది జన సైన్యంకున్న ధైర్యం, దమ్ము, తెగింపు. నేను మీకు మాటిస్తున్నా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పత్తిపాడులో అడుగు పెట్టాలంటే 1కి 100 సార్లు ఆలోచించుకోవాలి. వీళ్ళు కూర్చొని యువత మీరు ముఖ్యంగా ఆలోచించాలి. నేను ఇన్ని సినిమాలు చేశాను, ఏ రోజున సినిమాలు చాలా బాధ్యతగా చేశా. సినిమా ఫంక్షన్లు పెట్టుకోవాలా. ఎప్పుడన్నా సరే నా గొంతు మీ గుండె చప్పుడు కావాలి. మీ కష్టాలకి నేను గుండె చప్పుడు కావాలనుకున్నాను. నేను ఎప్పుడు కూడా నా సినిమాలు కానీ నేను ఎప్పుడు చూస్తే నచ్చితే చూడమని చెప్తాను. ఈ రోజున నేను ఇంత దెబ్బలు తిని ప్రతి సన్నాసి చేత మాటలనిపించుకునే పరిస్థితికి వచ్చానంటే నాకు మీ మీద ఎంత ప్రేమ ఆలోచించుకోండి. విచ్చలవిడిగా ఒక్కొక్క ప్రభుత్వాలు 25,000 టన్నులు గాంజా, హెరాయిన్ అడ్డగోలుగా దొరికేస్తున్నాయి. వైజాగ్ లోను ఏ మూలకెళ్ళినా, ఆంధ్రప్రదేశ్ లో ఏ మూలకెళ్ళినా ఇది గంజాయి రాజధాని అయిపోయింది. రైతులకి మాకు సాగునీటి అవసరాలు ఇమ్మంటే వీళ్ళు కూర్చోబెట్టి గంజాయి ఇస్తా ఉన్నారు, గంజాయిని ప్రోత్సహిస్తున్నారు. ఎవరన్నా అడుగుతాం, గొంతెత్తుదామంటే ఒక్కొక్క రౌడీ ఎమ్మెల్యేలు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. యువతరానికి చెప్తా ఉన్నాను, దారి పొడవునా 10 ఏళ్ల పిల్లలు, 12 ఏళ్ల పిల్లలు 2047కి ఈ బిడ్డలందరికీ 30 ఏళ్ళు, 25 ఏళ్ళు వచ్చేస్తాయి.
నేను ఆ రోజున మీకు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేటప్పటికి